అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మన ప్రభువు మనలను ఎన్నడూ ఎడబాయడు, విడువడు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికే యేసయ్య ఇమ్మానుయేలుగా ఈ లోకములో అవతరించారు. యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్లి పరిశుద్ధాత్మను పంపించారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మనలో, మనతో ఎల్లప్పుడూ ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయితే ఈ దేవుని సన్నిధిని అనుదినము అనుభవించాలి అనంటే మనలో ఎటువంటి ధనాపేక్ష ఉండకూడదు. ఎందుకంటే మనము ధనాన్ని, దేవుని ప్రేమించలేము. ధనాపేక్షను దూరంగా ఉంచినప్పుడే దేవుడు మనకు దగ్గరగా ఉంటారు. మనకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుటకు నేర్చుకుందాం. ప్రభువా, మాలో ఎటువంటి ధనాపేక్ష లేకుండా ఎల్లప్పుడూ మీ సన్నిధిని మేము అనుభవించినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి, మమ్మల్ని ఏమాత్రం విడువక ఎడబాయక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. అందుకనే మేము ఒంటరిగా ఈ లోకంలో ఉండకుండానట్లు మీ యొక్క పరిశుద్ధమైన ఆత్మను ఈ లోకంలోనికి మా యొద్దకు పంపించారు. ఆయన మాతో ఉన్నారు, మాతో ఉంటారు నాయన. అందుచేత ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఎటువంటి ధనాపేక్ష లేని వారమై మిమ్మల్ని ప్రేమిస్తూ మీరు మాకిచ్చిన వాటితో సంతృప్తి పొందుచు ఈ లోకములో జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించి మీ ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ నడిపించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడైనగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.